ఫస్ట్ ఈ ప్రెమిసెస్కి ఎంటర్ అయ్యేటప్పుడు నేను చాలా రకాల యోగా క్లాసెస్ అవన్నీ చేశాను మేడం. పర్సనల్ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా చాలా వినడం కాదు, నేను అడాప్ట్ చేసుకుంటా ఎక్కువ. సో అసలు ఇక్కడ ఏముంటుంది అని యాక్చువల్లీ రాజయోగా అంటే తెలుసుకుందామని నేను వచ్చా ప్యూర్లీ. అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ వచ్చిన 2-3 క్లాసెస్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ అని అన్నారు, కానీ ఈరోజు చెప్పిన దాంట్లో రాజయోగా సెషన్స్ ఎక్కువ చెప్పారు. సో నేను లాస్ట్ 2 సెషన్స్ ఐ నో అఫ్కోర్స్ సబ్కాన్షియస్గా నాకు. సో ఈరోజు మెయిన్ సెషన్స్లో నాకు బాగా అర్థమైంది ఏంటంటే, జనరల్గా మెడిటేషన్ చేస్తే మనం ఒక కాన్షియస్నెస్కి వెళ్ళిపోతాము, బట్ ఈరోజు నాకు ఇచ్చిన టెక్నిక్స్లో ఏంటంటే డిఫరెంట్గా వెళ్ళడం బాగా అర్థమైపోయింది. ఏంటంటే వన్స్ యూ గో విత్ రిలాక్స్, వన్స్ యూ గో విత్ ఎనర్జీ, వన్స్ యూ గో విత్ రిఫ్రెష్. సో అది బాగా డిఫరెంట్ ఫీలింగ్, అది ఇక్కడ నాకు తెలియలేదు. ఇదైతే చాలా బాగుంది. బియాండ్ దట్ ఇక్కడ premises and elevated thinking in your constructions and maintenance of food, hygiene food, deep meditation, deep thinking, elevated thinking, చాలా ఆస్పెక్ట్స్ నన్నైతే బాగా మోటివేట్ చేశాయి. అండ్ గుడ్ కొటేషన్స్ అన్నీ బాగున్నాయి మేడం. అంటే ఒక స్ట్రక్చర్డ్ లీడర్షిప్ కాబట్టి ఇలా ఉంది అని నేను చాలా బిలీవ్ చేస్తున్నాను. సో ఐ వాంట్ టు మీట్ దెమ్ ఆల్సో. యాక్చువల్లీ ఐ డోంట్ నో, యాక్చువల్ అందరు దాది దీది అని రాసుకున్నారు. సో మీ గాడ్ బ్లెస్ ఇన్ ఫ్యూచర్లో. అండ్ ఇలాంటి గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిన నా సంస్థకి, టీఎస్ఆర్టీసీ సంస్థకి నేను చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్, అండ్ థ్యాంక్స్ టు అక్కలు ఈజ్ ద మెంటర్స్ హియర్ హూ ఎలివేటెడ్ అవర్ థింకింగ్. నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ మై నేమ్ ఈజ్ విజనరీ రేవణి. సో ఇక్కడికి వచ్చినాక ఆ విజనరీని నేను ఇంకా బాగా చూడగలుగుతున్నాను యాక్చువల్లీ. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. అండ్ టుడే